హలో, దిస్ ఇస్ రాజు, తెలుగు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ కనుక వస్తే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇన్స్టా పరంగా జస్ట్ ఒక షార్ట్లో వచ్చి వెళ్ళిపోతున్నాను, కానీ మీకు దగ్గర అవ్వలేకపోతున్నాను. సో నా కోసం మీకు తెలుసుకోవడం కానీ నేనేం చేస్తాను, నా వర్కౌట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐసెన్ అంటే మీ అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే కనుక చెప్తాను. ఇదేంటంటే కంప్లీట్ న్యాచురల్ షో. ఇందులో ఏంటంటే ఎన్హాన్స్ వాళ్ళు రావడానికి అయితే ఉండదు. మనం ఏంటంటే ఇది ఒక 3 years బ్యాక్ నుంచి అనుకున్నాం పార్టిసిపేషన్ చేద్దామని. బట్ ఎక్కడానికి మనం ఏంటంటే ఈ స్టేజ్ ఎక్కాలంటే చాలా మనీ ఉండాలి, చాలా ఖర్చు అవుతుంది అనమాట. స్టేజ్ ఎక్కేసరికి మనకి ఒక 60,000 నుంచి 70,000 మధ్యలో అవుతుంది. అన్ని డబ్బులు మనకి 3 years బ్యాక్ అంటే చాలా కష్టం స్టూడెంట్గా ఉండేటప్పుడు. అండ్ 1 year బ్యాక్ కూడా ఎక్కదాం అనుకున్నాను, కానీ అప్పుడు కూడా బడ్జెట్ కుదరలేదు. బట్ ఇప్పుడు బడ్జెట్ కుదిరినా సరే 70 days ఉంటుండగా ఎందుకు స్టార్ట్ చేసామంటే కనుక సో దానికైతే నేను ఆన్సర్ చెప్పాలి. కాంపిటీషన్కి ఏంటంటే ఒక 108 రోజులు ఉంటుండగా అనుకున్నాను ఎక్కదామని. సో ఎక్కదాం అనుకున్నా సరే అప్పుడు ఏంటంటే సో ఈసారి వద్దులే, ఇంకెప్పుడైనా ఎక్కదాం, ప్రజెంట్ ఏంటంటే మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. 23 ఏజ్ నాకు. సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎక్కుతాం, మళ్ళీ ఎక్కాలంటే హైదరాబాద్లో 24 yearsకి ఎక్కాల్సి వస్తుంది. సో ఇంకా 1 year వెయిట్ చేయాలి అని నాకు అనిపించింది. ఇప్పుడు 70 days ఒక 80 days ఉంటుండే అనిపించింది. అప్పుడు నేను ఫిక్స్ అయ్యా ఎక్కదాం. అప్పుడు మన ఎంత అంటే బాడీ వెయిట్ దగ్గర 65 ఉండేది. సో 65 నుంచి మనం దాదాపు 55 kgs కన్నా కిందకి వెళ్ళాలి. సో ఏంటంటే మనకున్న టైం తక్కువ కదా అని ఏంటంటే నేను ఒక 65 నుంచి 61 kgsకి అయితే వచ్చాను. సో 61 kgsకి వచ్చాక ఏంటంటే కోచ్ కింద ఒకరిని అయితే హైర్ చేసుకున్నాను. సో ఆయన గురించి మీకు ఎలాగో చెప్పాను ఇన్స్టాలో. సో హైర్ చేసుకునే ఏంటంటే ఇప్పుడు కోచింగ్ స్టార్ట్ చేశాను. ప్రెజెంట్ అయితే నా వెయిట్ దాదాపు 60 kgs ఉంది. ఇంకొక 5 to 6 kgs అయితే డ్రాప్ అవ్వాలి. సో అవుతుంది. స్టేజ్ మీద అయితే మనం మంచి కండిషన్ అయితే తీసుకురాగలమనే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నేనైతే షోలు ఆడాను. సో అదైతే ఎన్హాన్స్డ్ షోస్. బట్ నేనంటే అందులో పార్టిసిపేషన్ చేసి కూడా 2nd place వచ్చింది. అండ్ 1st place కూడా ఒకసారి కొట్టాను. సో అందులోనే 1st place వచ్చేటప్పుడు కూడా నేను జస్ట్ అది ఏంటంటే ఒక 1 month ఆర్ 20 days ఇట్లానే ప్రిపేర్ అయ్యాను. బట్ ఇప్పుడు మన చేతిలో ఏంటంటే 60 to 70 days ఉంది కదా. సో చేద్దాం, మళ్ళీ హైదరాబాద్ మిస్ అయిపోతే ఇంకా చాలా డేస్ వెయిట్ చేయాలి కదా అనేసి అయితే అనిపించింది. అండ్ మనీ కూడా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసే కన్నా మన మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ కదా. ఫిట్నెస్ చేసే వల్ల కొంచెం ఆదరణ వస్తుంది. చాలా వరకు ఏంటంటే ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఐసెన్ షో ఎక్కాక ఏంటంటే ఫాలో కొడతారు. బట్ మనం ఏంటంటే ఫాలోవర్స్ వచ్చాక ఐసెన్ షో ఎక్కుతున్నాం. సో ఏమవుతుందో చూడాలి. సో మనం ఏంటంటే కష్టపడుతున్నాం. రోజుకి 3 hours అయితే మనం కార్డియో చేస్తున్నాం. మీకు తెలిసిందే, వీడియోస్లో చూపిస్తున్నాను. డైట్ అయితే చెప్పక్కర్లేదు. డైట్ అయితే ఇంకా చిన్నపిల్లలు తినేదైతే తింటున్నాను. సో ఇంకా అలా వెళ్తుంది. వీడియోలో మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నా వర్కౌట్స్ ఏంటి, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటాను అన్నీ చెప్తాను. మెయిన్గా ఐసెన్ స్టార్ట్ చేయడానికి కారణం ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరికి దగ్గర అవ్వాలని. నేనైతే మోస్ట్లీ 90 days వెయిట్ గెయిన్ సిరీస్, 90 days వెయిట్ లాస్ సిరీస్ చేసేటప్పుడు మాక్సిమం బిగినర్స్కి బాగా కనెక్ట్ అయ్యాను. 6 months and 1 year జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా దగ్గర అవుదాం, దగ్గరే మనం వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్దాం. సో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి అనేసి అయితే నేను అనుకుని స్టార్ట్ చేశా. ఈ ప్రెప్ సిరీస్ చేస్తే మీకు తెలిసిందే ఏంటంటే మనం జనాలకు దగ్గర అవుతాం. అండ్ అదే ఎలా ఫ్యాట్ లాస్ అవ్వాలి అనే టిప్స్ కూడా మనం వాళ్ళకి చెప్పచ్చు. సో ఇట్లా అన్నీ అనుకొని ఎలాగో కంటెంట్ ఇవ్వడానికి ఉంటుంది. ఒక 2 నెలలు కంటెంట్ ఇవ్వచ్చు. అండ్ ఒక మెడల్ కొడితే మన ఫాలోవర్స్ మన మీద ఒక గౌరవం పెరుగుద్ది. అండ్ ఫిట్నెస్ పరంగా, ఫిట్నెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరిలో కూడా మనం ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు గౌరవాన్ని పొందొచ్చు అనే దీని మీద అయితే ఎక్కుతున్నాను. స్టేజ్ మీద నిలబడే కండిషన్ అవన్నీ కూడా నాకు పర్సనల్గా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, ఫలితాన్ని అయితే ఆశించొద్దు. అలా అని మనం ఏం రాదనేసి కూడా మనం ముందే ఫిక్స్ అయిపోకూడదు. సో అలా అయితే ఫిక్స్ అయ్యాను. సో ఇది మ్యాటర్. సో కంటెంట్ ఇవ్వాలా జిమ్ బ్రోస్కి ఏంటంటే వాళ్ళకి తెలియని విషయాలు కొన్ని అయితే మన ద్వారా వాళ్ళు తెలుసుకునేలా చేయాలి. ఇంతే. సో ఈ రోజుకైతే ఇంతే. ప్రజెంట్ అయితే మనం వర్కౌట్కి ఈవినింగ్ వెళ్తున్నాం. సో ఇక నుంచి మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయాలి. ఎత్తకూడదేమో. దిస్ ఈజ్ మై ఫ్రెండ్, 15K ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, CR7 పవన్స్ అయ్యా. అది మ్యాటర్. సో ఇంకేదైనా మిస్ అయితే కనుక మిస్ చేసినట్టే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.